హాయ్ ఫ్రెండ్స్. తమిళనాడు సాంబార్ ఫేమస్ అని అందరికీ తెలుసు. వాళ్ళు కొన్ని ఇంగ్రీడియంట్స్‌ని డ్రై రోస్ట్ చేస్తారు. అందుకే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏమంటే ధనియాలు, ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ చల్లారాక వాటిని మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసి వాటిని సాంబార్‌లో వేస్తారనమాట. అందుకే తమిళనాడు సాంబార్ అరోమేటిక్‌గా బావుంటుంది. జీలకర్ర ఇవన్నీ డ్రై రోస్ట్ చేయడం వల్ల మంచి అరోమా రిలీజ్ అవుతుందనమాట సాంబార్‌లో. చాలామంది ఇలానే చేస్తారు, కానీ ఇంకొంతమందయితే ఉద్దిపప్పు, కందిపప్పు, పచ్చెనిపప్పు, మెంతులు, మిరియాలు కూడా డ్రై రోస్ట్ చేసి, అంటే నూనె వేయకోకుండా వేయించి వాటిని కూడా పొడి చేసి సాంబార్‌లో వేస్తారంట. నేనైతే సాంబార్ మిగిలితే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా యూస్ చేస్తాను. అవన్నీ వేస్తే సాంబార్ తొందరగా పాడైపోతుంది, ఎక్కువ నిల్వ ఉండదని జీలకర్ర, ధనియాలు, ఇంకా ఎండుమిర్చి మాత్రం వేసాననమాట డ్రై రోస్ట్ చేసి. సాంబార్ అయితే చాలా నార్మల్ కంటే కూడా చాలా అరోమేటిక్గా అయితే వచ్చింది. బేసిక్ ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి అనమాట. ఇంకా ఉద్దిపప్పు, కందిపప్పు, పచ్చనిపప్పు, మెంతులు, మిరియాలు అనేది ఆప్షనల్ అనమాట. ఎవరెవరి టేస్ట్ బట్టి వాళ్ళు డ్రై రోస్ట్ చేసుకుని వేసుకుంటారు పౌడర్ చేసి. మనం సాంబార్లోకి యూస్ చేస్తున్న వెజిటేబుల్స్, ఉల్లిపాయ ముక్కలు వేయించాక వెజిటేబుల్ ముక్కలు కూడా 5 minutes బాగా వేయిస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.